టు ఏపీ టుడే న్యూస్. విశాఖ సింహాచలం పెందుర్తి జనసేన గెలుపు ఖాయం. ఎన్నికల ప్రచారాల్లో దూసుకుపోతున్న జనసేన. సింహాచలం తొలి పావంచ వద్ద పూజలు నిర్వహించిన ఉమ్మడి కూటమి పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు. ఆయనతో పాటు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న అనకాపల్లి లోక్సభ ఉమ్మడి కూటమి అభ్యర్థి సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ జగన్ పై రాళ్లదాడి ఘటన ఒక బోటకమని అన్నారు. జగన్ ఎన్ని నక్కజిత్తులు జిమ్మిక్కులు ప్రయోగించినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు అని అన్నారు. పెందుర్తి ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో మళ్ళీ వచ్చేసి స్వామి దర్శనం చేసుకొని ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలించి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయాలి. నాలుగోసారి ముఖ్యమంత్రిగా కూటమి అభ్యర్థిగా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్రానికి మేలు జరగాలని, ఈ ప్రాంతానికి పరిశ్రమలు రావాలని, ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలని ఆ స్వామి గారిని వేడుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర కేంద్రంలో ముఖ్య భూమిక పోషించాలి అని చెప్పి సింహాద్రి అప్పలను కోరుకోవడం జరిగింది. ఈ పొత్తు అనేది ఎవరి స్వార్థంతో కూడుకున్నది కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకి పునాది. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానాన్ని ఒక్క అవకాశం అని వచ్చి ఆ అవకాశాన్ని ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు వాడుకున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రజలందరూ దీన్ని గమనించే సీఎం రమేష్ గారికి కానీ మాకు కానీ బ్రహ్మరథం పడతా ఉన్నారు. సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎంపీ అవడం ఖాయం, వారి 7 అభ్యర్థులు ఎమ్మెల్యేలు అవడం ఖాయం. ఈ రాష్ట్రంలో 150 పైచిలుకు సీట్లతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం, 400 ఎంపీలతో మోడీ గారు ప్రధానమంత్రి అవటం ఖాయం. మమ్మల్ని ఆశీర్వదించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు.